కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 26 June 2026 Friday, a lively day. The day is considered to be World Drug Day, a day against drug abuse and illicit trafficking. The 2026 theme of the day is "The evidence is clear, invest in prevention." The evidence is clear, invest in prevention. 26 June is annually observed as World Drug Abuse Day and against drug usage, established by United Nations in 1987. It aims to raise awareness about the global crisis of illicit drugs and strengthen international cooperation to achieve a society free of drug abuse. మరి మనం చాలామందిని ఈ మధ్య చూస్తున్నాము. ముందు సిగరెట్లు అయిపోయినాయి, డ్రింకింగ్ అయిపోయింది. ఎప్పుడైతే పెద్ద పెద్ద తప్పులు నార్మలైజ్ చేసేస్తామో ఇంకా పెద్ద తప్పులు మనకి సొసైటీలోకి ఫోకస్ అవుతాయి. మీరే చూడండి, సిగరెట్ కాల్చడం తప్పు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా, వాడు సిగరెట్ కాల్చుకుంటున్నాడు లేదు తప్పు, వాడు కాల్చినా పక్కన వాళ్ళను కాల్చమన్నా రెండు తప్పే. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు సొసైటీలో మనం ఏమనుకుంటున్నామంటే ఎవరైనా డ్రింక్ చేసినా ఎవరైనా స్మోక్ చేసినా అది తప్పు కాదు అంటున్నాము. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కదా, వాడు బాగానే జాబ్ చేస్తున్నాడు కదా, చాలా ఇంటెలిజెంట్ కదా అంటున్నాడు. నో, అకార్డింగ్ టు కథాకమలం ఇట్ ఈస్ రాంగ్. కథాకమలమే కాదు, మీరే ఆలోచించండి. తప్పుని మనము వాడు ఎంత మంచివాడైనా ఎంత పనిమంతుడైనా కూడా స్మోకింగ్ ఈజ్ రాంగ్, ఇట్స్ రాంగ్ అంతే. డ్రింకింగ్ ఈజ్ రాంగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ రాంగ్ అంతే. మనకెందుకు, వాడి పని వాడు చేస్తున్నాడు కదా అంటే అది నార్మలైజ్ చేసేస్తున్నాం పెద్ద తప్పుల్ని. అందుకే ఇంకా పెద్ద తప్పు మన సొసైటీలోకి దూచుకొని వచ్చేస్తుంది. దానికి గురి అయ్యే వాళ్ళు ఎవరు? నార్మల్ పీపుల్, కామన్ పీపుల్. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దాన్ని ఏంటి అంటే దాన్ని గొప్ప దాని కింద ఫోకస్ చేయడం వల్ల మూవీస్లో కానీ మనం చూస్తే నేను చెప్పేది అందరికీ అర్థమవుతుంది. దాన్ని ఒక పెద్ద స్టేటస్ సింబల్ లాగా చేస్తూ ఉంటే ఈ పసిపిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం చూస్తే డ్రగ్ యూసేజ్లో ఉన్నది పసిపిల్లలు, టీనేజర్సే ఎక్కువ మంది ఉన్నారు. సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్లో కానీ ఈ ట్రాఫికింగ్లో అంతా గురయ్యేది పిల్లలు. ఎందుకంటే దాన్ని మనము ఎత్తి చూపుతున్నాం గొప్పగా, ఇది తప్పు కాదు అని చూపిస్తున్నాం త్రూ యూసేజ్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమైనా కానీ. ఏదేమైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకుందామన్న పిల్లలు, మనమైతే ఇదే గుర్తుపెట్టుకుందాము. ఏ పనైనా కూడా పెద్దవాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ తెలియకుండా దాచిపెట్టి చేస్తున్నాము అంటే అది తప్పే. ఏ పనైనా కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలరా. ఒక్కొక్కసారి తప్పు అందరం చేస్తాం, కానీ అది తప్పు అని తెలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ చేయకూడదు. అది తప్పు అవుతుంది, అప్పుడు పాపం అవుతుంది. తప్పు చేస్తే మనం దాన్ని సరిదిద్దుకోవచ్చు, కానీ పాపం చేస్తే దాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి డ్రగ్ అడిక్షన్స్ కానీ స్మోకింగ్, ఆల్కహాల్ కానీ ఇలాంటి తప్పులు చేసి పాపంలోకి వెళ్తే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుందర్రా. అయినా ఎందుకు అన్ని డబ్బులు పోసి కొనుక్కొని ఆ వెధవి తెచ్చుకొని మనం బాధలు పడి మన చుట్టూ బాధలు ఇవన్నీ చేయడం ఎందుకు? సరేనా? కథాకమలంలో మెడిటేషన్లు ఇవాళ అందరం కూడా మేమందరము ప్యూర్గా ఉంటాము. ప్యూరిటీ అంటే ఏం లేదు, మనం మనల్లా ఉండాలి అంతే. మనం మనల్లా ఉండడం అంటే మనకు తెలుసు, చెప్పాను కదా. ఏదైతే మనము తప్పుని నార్మలైజ్ చేసేసి దాన్ని గొప్పగా 10 ముందు చేస్తున్నామో అది తప్పని మనకు తెలిసినా కూడా రోడ్డు ముందు నుంచొని సిగరెట్ కాల్చడం కానీ డ్రింక్ చేయడం కానీ ఇవన్నీ తప్పేనరా. సరేనా? ఏం అనుకోకండి, ఇలా చెప్తున్నాను నేను. మనం తప్పుని తప్పు అని చెప్పగలగాలి అంతే. సరేనా? కథలోకి వెళ్ళిపోదాం. మరి
మరి ఈరోజు కథ పావురాలు తెలివంట. చూద్దాం మరి ఆ తెలివేంటో. ఒక అడవిలో చెట్టు పైన చాలా పావురాలు నివసిస్తూ ఉండేవట. కానీ ఒకటితో ఒకటి గొడవ పడి ఐకమత్యంగా ఉండేవి కావట. అవి ఒక్కొక్కటి వేరువేరుగా ఎగురుతూ ఉండేవట. అదే అడవిలో ఒక గ్రద్ద తిరిగేదట. అది తరచూ పావురాలని పట్టి తినేసేదట. రోజు రోజుకి పావురాల సంఖ్య తగ్గిపోతుందంట. పావురాలన్నీ కంగారు పడ్డాయంట. అప్పుడు అవన్నీ కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నాయంట, సమావేశం. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించసాగాయంట అవన్నీ కూడా. మరి ఈ ఇంటర్నేషనల్ డేస్ కూడా అంతే, అలా సమావేశమయ్యి ఇలాంటి రుగ్మతలు సమాజంలో ఉన్నాయి కదా, వాటిని ఎలా మనం తొలగించాలి అనే డిస్కస్ చేసే రోజులే మనం కథాకమలంలో తెలుసుకునే స్పెషల్ డేస్. మరి పావురాల మీటింగ్లో ఏమైందో చూద్దాం. మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తుంది. అదే మన అందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి అందరం కలిసి ఉందాం అంది ఒక పావురం. ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువల్ల ఆహారం దొరకటం కూడా కొంచెం కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. నేను మిమ్మల్ని చంపడానికి ఏమీ రాలేదు, మీతో స్నేహం చేయడానికే వచ్చాను. నాది తప్పే, మీ స్నేహితుల్ని కొంతమంది తినేశాను కదూ. ముందు పావురాలు నమ్మకపోయినా 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. 3వ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, మీ గుంపును చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది, కానీ మీకు ఒక నాయకుడు అవసరం. ఎందుకంటే ఈ ఐకమత్యం ఎప్పుడూ ఇలా ఉండాలంటే నాయకుడు సమక్షంలోనే జరుగుతుంది అని ఏదో ఒక మాట విసిరిందంట. పావురాల్లో ఎవరు నాయకుడిగా ఉండాలో వాటికి అర్థం కాలేదట. అంతలో గ్రద్ద, మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీ నాయకుడిగా ఉండి మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తాను, సరేనా అందంట. అలాగే అన్నాయి పావురాలు. అయితే నాయకుడైన నాకు రోజు భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. ఇంతలోనే గొంతు మార్చేసిందంట గ్రద్ద. మీరే చూసుకోవాలి కాబట్టి రోజుకో పావురం నాకు ఆహారంగా రావాలి, సరేనా అందంట గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైందంట. వెంటనే అవన్నీ ఒక్కటిగా కూడబలుకుని గ్రద్దను అని తరిమేశాయంట. ఆనాటి నుండి అవన్నీ కలిసిమెలిసి జీవించసాగాయట. మనం కూడా అంతే కదా, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో కలిసికట్టుగా పారదోరాలి. అప్పుడే రుగ్మతలు సమాజంలోకి దూచుకురావు. మరి ఈనాటి అభినయకేయం ఏంటో చూద్దాం. ఇది కొంచెం సరదాగా ఉండేటట్టు ఉందర్రా, చూద్దాం. కోతి బావంట. కోతి బావకు పెళ్ళంట, కొండ కోన విడిదంట. కోతి బావకు పెళ్ళంట, కొండ కోన విడిదంట. కుక్క నక్కల విందంట, ఏనుగు వడ్డన చేసేనంట. కోకిల పాటలు పాడేనంట, నెమళ్ళు నాట్యం చేసేనంట. పీట మీద కోతి బావ మరదల కోసం అటు ఇటు చూసే, పెళ్ళికి వచ్చిన వారిని కోతి బావ పళ్ళికలించే. పెళ్ళికి వచ్చిన వారిని చూసి కోతి బావ పళ్ళికలించే. కోతి బావకు పెళ్ళంట, కొండ కోన విడిదంట. కోతి బావకు పెళ్ళంట, కొండ కోన విడిదంట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.